నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రింగ మండలం బోధకాలు వ్యాధిగ్రస్తులకు కిట్స్ పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్నటువంటి బోధకాలు వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం వారు పంపించిన కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఆ కిట్లను ఎలా వినియోగించాలో ప్రత్యక్షంగా చేసి చూపడమైంది. బోధకాలు జబ్బు కలిగినటువంటి వారికి కాళ్ళు కానీ చేతులు కానీ వాపు రావడం ద్వారా చర్మం చిట్లి అందులో నుండి రసి కారడం, పుండ్లుగా తయారవడం, అవి మానక కాలు తీసేటటువంటి పరిస్థితి వచ్చి అంగవైకల్యం రావచ్చు. అటువంటి వారందరూ కూడా రెగ్యులర్ గా వైద్యాధికారులు సూచించినటువంటి మాత్రలు వాడుతూ ఈ బోధకాలు సోకినటువంటి భాగానికి నిరంతరం శుభ్రపరచుకొని పూత మందులు పోయడం ద్వారా అవి పుండ్లుగా తయారవకుండా అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు. ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఈ కిట్లను వెడల్పాటి టబ్బు, జగ్గు, సోపు, తువ్వాలు, స్క్రబ్లు వంటి ఆయింట్మెంట్ ఉంటుంది. ఈ బోధకాలు వ్యాధి ఉన్నటువంటి వారు ఈ టబ్బులో గోరువెచ్చటి నీరు తీసుకొని అందులో బోధకాలు సోకినటువంటి కాళ్ళు గాని చేతులు గాని ఉంచి నీటిని శుభ్రపరచుకొని సోప్ బాగా రుద్దుకొని దానిపైన స్క్రబ్ తో బాగా శుభ్రపరిచి నీటితో కడుక్కొని తువ్వాలతో తుడుచుకొని ఆరిన తర్వాతనే పూత మందు వేసుకున్నట్లయితే ఆ చిట్లిన చోట గాయాలు మాని అంగవైకల్యం రాకుండా నివారిస్తుంది. మండలంలో 17 మందికి ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి, ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పి రామచంద్రయ్య. ఫస్ట్ నీళ్ళతో బాగా క్లీన్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీంట్లో మీకు సోప్ ఉన్నది. ఈ సోపుతో కాళ్ళు పైన బాగా సోపు రుద్దుకోవాలి. బాగా రుద్దిన తర్వాత ఇది స్క్రబ్బర్ అంటారు. దీంతో బాగా రుద్దాలి కాళ్ళు పైన. బాగా కాళ్ళు పూర్తిగా రుద్దేసి తర్వాత ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత గుడ్డతో బాగా తుడిచేయండి. తుడిచేసిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దీంట్లో ఆయింట్మెంట్ ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ని ఎక్కడెక్కడైతే పగులు ఉన్నాయో వాటికి అంతా పూసుకున్నారంటే అవి తొందరగా ఆరిపోతుంది. మీకు ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉంటుంది. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేసినారంటే మాత్రము అది ఎక్కువ పగిలిపోయేసి చీము కానీ పుండ్ అయ్యి గ్యాంగ్రీ ఫామ్ అయ్యి మళ్ళీ కొంత షుగర్ అటువంటి వాళ్ళకి ఆగదు, మళ్ళీ కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు వచ్చింది ఏదేమంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఒకవేళ మరీ ఎక్కువగా వచ్చిందంటే ఆపరేషన్ చేసుకోవచ్చు. వినండి మరీ ఎక్కువ పెరుగుతానే ఉంటుంది. అది పెరిగిన తర్వాత ఆపరేషన్ చేసుకోవచ్చు. ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కట్ చేసి అది ఆ పురుగులన్నీ అంటే మన బెడ్ మీద ఎట్లుంటుంది నార వేస్తారు, అది మరి నాలుగుతుంది చర్మం కింద దాన్ని తీసేస్తారు. తీసేసి మామూలు వేసి పెడతారు. అయినా మీ శరీరంలో అది ఉంది కాబట్టి మళ్ళీ ఫామ్ అవుతానే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరు జాగ్రత్తగా వీటికి మెడిసిన్స్ మాత్రము ట్యాబ్లెట్స్ వచ్చి తీసుకుని వాడుతూ ఉండాలి. జ్వరం వచ్చింది అది మామూలుగా పోతుంది లేకుంటే జ్వరం అనేది ఒక సిమ్టమ్ ఆడ బాడీలో మీకు అది పెరుగుతూ ఉండగానే కానీ గుర్తు అది జ్వరం అనేది ఆ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వచ్చి మాత్రలు తీసుకునేసి దానికి సంబంధించిన మాత్రలు వాడితేనే ఎట్రజన్ మాత్రలు కదా వాడేది. ఆ మాత్రలు వాడితేనే అది సుమారుగా ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. దానికన్నా దీన్ని మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. డైలీ క్లీన్ చేసుకోవడము, సోప్ వేసుకోవడము, ఇంత బాగా రుద్దుకోవడము, బాగా టవల్తో తుడుచుకుని ఆరబెట్టుకుని ఈ ఆయింట్మెంట్ వేసుకోవాలి. ఈ ఒకవేళ మీకు అయిపోయిందంటే సోప్ మాత్రం మీరు కొనుక్కోండి. మెడిమిక్స్ సోప్ అన్నింటిలో కూడా దొరుకుతుంది. ఇవి కొనుక్కోండి. ఆయింట్మెంట్కి అయితే ఇక్కడికి రండి. కూర్చో విను. ఆయింట్మెంట్కి అయితే ఇక్కడికి రండి. ఆయింట్మెంట్ అయితే ఉంటుంది ఇస్తారు. ఈ టబ్బు అవి భద్రంగా పెట్టుకునేసి వాడుకోండి. సరేనా? కాళ్ళు అట్లా పెట్టు. ఇప్పుడు నీళ్ళు పోయమా దాంట్లో బాగా
సోప్ పోయేటట్టుగా తుడుచుకోవాలి. చాలు 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 డబ్బు పైన నీళ్ళు పడకుండా పట్టుకో, నీళ్ళలో పడకుండా ఆ విధంగా డైలీ చేసుకోవాలి. పగుళ్ళు రాకుండా ఉంటుంది. ఒకవేళ పగుళ్ళు వచ్చినా తొందరగా ఆరిపోతుంది. నువ్వు నెగ్లెక్ట్ చేసినాక పగుళ్ళు వచ్చి దాంట్లో నుండి మళ్ళీ రసిగా వస్తుంది, మళ్ళీ చీమ పడుతుంది, కుండ అవుతుంది, మళ్ళీ ఎక్కువయ్యి కుండ మాందు, మళ్ళీ కాళ్ళు తీసే పరిస్థితి వస్తుంది. అంతటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గోరువెచ్చటి నీళ్ళు పోసుకోవాలి. టబ్లో పోసుకునేసి ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ నీళ్ళల్లో తడుపుకోవాలి, కాళ్ళకి బాగా కడుక్కోవాలి. దాని తర్వాత ఆ సోపు వేసుకోవాలి. సోపు వేసి బాగా రుద్దిన తర్వాత మళ్ళీ స్క్రబ్ చేసుకుని బాగా రుద్దుకోవాలి. అదైన తర్వాత గుడ్డతో పుచ్చుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరనిచ్చి మీకు ఎక్కడైతే పగులు ఉందో అక్కడ ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ చూసుకోవాలి. అది మీద రోజులు చేసినామంటే అది తొందరగా తగ్గుతుంది. జ్వరం వచ్చినప్పుడు అంటే వచ్చి మాత్రలు తీసుకుని రెగ్యులర్గా వాడాలి. మీకు అది ఒకసారి బాడీలో అయిపోయిన తర్వాత పోదు, రెగ్యులర్గా ఉండిపోతుంది. కాబట్టి నువ్వు రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే అది కరగకుండా ఉంటుంది. నువ్వు వాడకుండా జ్వరం ఎలా తగ్గిపోతుంది, వస్తుంది తగ్గిపోతుంది అనుకున్నామంటే కాళ్ళు సైజు పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది పడతాం. మేడం నువ్వు రా మేడం, కొద్దిగా నువ్వు దీపి మా కాళ్ళు ఇటు తిరిగి ఫోటో తీసే వీడియో తీస్తున్నాను సార్. వీడియో అనేది అట్టా దాన్ని ఇస్తాము. దాన్ని మన చేతికి కూర్చోమా